తల్లి కిచ్చేశ్వరాలు వెంకటనరసమ్మ గారి జ్ఞాపకార్థంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 100 మంది పాస్టర్లకు వస్త్రదానము వారు చేస్తూ ఉండగా ప్రభా మా ఎంపీ గారిని మదిరాజు రవిచంద్ర గారిని మీరు దీవించండి, ఆయురారోగ్యములు ప్రసాదించండి, అధికారుల కొరకు రాజుల కొరకు ప్రార్థన చేయమని ఈ వాక్యం హెచ్చరిస్తూ ఉంది. వారికి ప్రభా ప్రజాసేవలో వారు ఉంటూ అనేకులకు సహాయం చేస్తూ ఉండగా ఇంకా అనేకమైన ప్రభా పదవులను అలంకరించడానికి వారికి కృప దయచేయండి. ఆయన వారి తల్లిదండ్రులను మర్చిపోక ప్రతి సంవత్సరం ఈ రీతిగా కాపర్లకు వస్త్రదానం చేస్తారని వారు ఒప్పుకున్నారు. వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో వారి ఎంపీఏ గారు అయినటువంటి సహోదరులు కిరణ్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా కాపాడా. నూతన సంవత్సరపు దీవెనలు వారిపై వారి కుటుంబంపై మీరు కుమ్మరించమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మర్యాదగా మహిమార్థమై జరిగించినకు వరంగల్ క్రిస్టియన్ సొసైటీ పెద్దలకు మీరు ఇచ్చిన ఈ మంచి ఆలోచన బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని దీవించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మాట్లాడాల్సింది ఏం లేదు, తెలియదు సార్ గురించి తెలియదు. వాస్తవంగా ఏంటంటే సార్కి అమితమైన ప్రేమ. ఎవరైనా కూడా ఆపదలో ఉన్న వాళ్ళు ఎవరైనా తన దగ్గరికి వస్తే లేదు కాదు అనే విషయం ఏ విషయంలో కూడా తన దగ్గర తనకు ఉన్నది ఏదైనా కూడా సాయం చేయాలనేది ఎక్కువ సంతోషంగా చూసుకోవాలి ఉండాలి అనే ఉద్దేశంతో మనకి క్రిస్మస్ ఫెస్టివల్ కానివ్వండి, మనకు రంజాన్ ఫెస్టివల్ కానివ్వండి, తోచిన విధంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎంతోమంది చదువులకు ప్లస్ ఏమన్నా ఇంకా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా సార్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అట్లాంటి వ్యక్తి మనకు తూర్పు నుండి ఒకసారి ఇక్కడికి రావడము, మనకు మన మధ్య పరిచయం కావడము, అప్పుడు అందరినీ మీరందరూ దగ్గర తీసుకోవడం అంతా జరిగిపోయింది. అప్పుడు కొంత సమయంలో ఉండడం వల్ల కొంచెం అలా జరిగిపోయింది. ఇప్పుడు అంతకు మించి మంచి స్థానంలోకి సార్ వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున ఆ రోజు ఎమ్మెల్యేగా మన దగ్గర పోటీ చేశారు, ఈరోజు ఎంపీగా మంచి అవకాశం సార్కు రావడం జరిగింది. ఇంకా ఉన్నతమైన పదవులలో సారు కొనసాగాలని చెప్పేసానని, దానికి మీ అందరి ఆశీస్సులు వారి కుటుంబానికి వారికి ఉండాలని చెప్పేసానని మనస్ఫూర్తిగా మీ దగ్గర నుంచి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుందాం. మొన్న కూడా మాట్లాడడం జరిగింది, కూడా మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా నేను ఎవ్రీ ఇయర్ దీన్ని ఇలానే కొనసాగించాలి. ఏదైనా కూడా నేను ఉన్నా లేకున్నా నేను మీ దగ్గరనే ఉంటానని చెప్పేసాను కాదు, ఎక్కడున్నా కూడా మీకు ఇది మాత్రం ఖచ్చితంగా నేను కొనసాగిస్తాను. అదేవిధంగా నేనైతే ఇక్కడనే ఉంటా, మీ అందరితోనే ఉంటా. ఎప్పటికీ 2 రోజులకు ఒకసారి కలుస్తూనే ఉంటాను. అన్నదైతే రోజు కలుస్తూనే ఉంటాము. తప్పకుండా అందరం మరొకసారి కలుసుకుందాం. మీట్ అయినా కొత్త సంవత్సరంలో సార్ ఇచ్చినప్పుడు కూడా అందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.